టాలీవుడ్ సినీ నటుడు ఫిష్ వెంకట్ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. ఇలా హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో ఈయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని, వెంటనే కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. కిడ్నీ మార్పిడి కోసం సుమారు 50 లక్షల వరకు ఖర్చవుతుందని దాతలు, అలాగే సినిమా ఇండస్ట్రీ తమను ఆదుకోవాలి అంటూ ఫిష్ వెంకట్ కుమార్తె, ఆయన భార్య కూడా మీడియా ముందు వారి బాధలు మొత్తం చెప్పుకున్నారు. ఇలా ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు తప్ప ఎవరూ పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా నటీనటులకు ఇలాంటి ఆపద వస్తే ఆదుకోవటానికి ఇండస్ట్రీ పెద్దలు ముందుకు వస్తారు. కానీ ఫిష్ వెంకట్ విషయంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ను కలిసి ఇదే విషయం గురించి ప్రశ్నించింది ఓ న్యూస్ ఛానల్. ఇక తమ్మారెడ్డి భరద్వాజ్ ఇంటర్వ్యూలో పాల్గొని అసలు విషయం బయటపెట్టారు. ఇంటర్వ్యూ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న ఆర్టిస్టులు అనారోగ్యానికి గురైన సినీ ఇండస్ట్రీలో పెద్దవాళ్లు సపోర్ట్ చేయలేదు అంటూ వెంటనే ఇండస్ట్రీపై బురద జల్లుతారు. ఇలాంటి వాటికి మీరు ఏమని సమాధానం చెబుతారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు తమ్మారెడ్డి భరద్వాజ్ సమాధానం చెబుతూ ఎవరికి ఫ్రీగా సర్వీస్ చేయరని తెలిపారు. మనం ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు రేపటి కోసం మనం జాగ్రత్త పడాలి. రేపు మనకు ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు. అందుకోసం కొంత డబ్బును సేవ్ చేసుకోవాలని ఈయన తెలిపారు. రూపాయి సంపాదించి ఆ రూపాయి ఖర్చు చేస్తే రేపేదైనా ఆపద వచ్చినప్పుడు సహాయం చేయమంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు మీరు చెబుతున్నారు కదా, ఆ వ్యక్తి డబ్బులు తీసుకోకుండా ఏమీ సినిమాలు చేసి ఉండరు. అయితే ఆయనకు వచ్చిన జబ్బుకు ట్రీట్మెంట్ చేయించాలి అంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఇక పెద్ద హీరోలు వారి పనుల్లో బిజీగా ఉంటూ బయటకు కూడా రాలేరు. చిన్న హీరోలకు అంత పెద్ద మొత్తంలో సహాయం చేసేంత ఉండదని తమ్మారెడ్డి తెలిపారు. ప్రజలు ఫ్రీ ఎడ్యుకేషన్, ఉచిత వైద్యానికి ఇష్టపడటం లేదని, తద్వారా భారీగా ధరలు పెరిగిపోయాయని తెలిపారు. ఈరోజు ఫిష్ వెంకట్ అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో సంపాదించి ప్రభుత్వానికి ఎంతో ట్యాక్స్ కట్టి ఉంటారు. ఇప్పుడు అతని ఆరోగ్యం బాగా లేకపోతే సహాయం చేయాల్సింది ప్రభుత్వం, కానీ ఇండస్ట్రీ కాదని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఒక ట్రస్ట్ ఉంది. అయితే అందులో ఎవరికి ఏ అపాయం వచ్చినా 25,000 రూపాయలకు మించి ఇవ్వటానికి వీలు లేదని తమ్మారెడ్డి తెలిపారు. ఇక మాలో హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం లేదని, కేవలం ఉచితంగా హెల్త్ చెకప్లు మాత్రమే చేయించుకునే వెసులుబాటు ఉందని తెలియజేశారు. అందుకే డబ్బు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయొద్దని, డబ్బును ఎవరికి ఊరికే ఇవ్వరు అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.